హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ రీడర్ షో. ఎప్పుడులానే ఈరోజు కూడా మన చిన్నారుల కోసం ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మనం మన చిన్నారులకి సాధారణంగా వచ్చే డ్రై కఫ్కి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, మన వంటగదిలో లభించే వాటితోనే మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చని చూడబోతున్నాం అనమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు ఒక విషయం క్లారిఫై అవ్వాలండి. అదేంటంటే మన చిన్నారులకి వచ్చింది డ్రై కఫా వెట్ కఫా అనే విషయం ఫస్ట్ మనకి తెలియాలన్నమాట. ఒకవేళ మీకు కనుక తెలిసినట్లయితే మీ చిన్నారులకు వచ్చింది డ్రై కఫ్ అని మీరు 100% షూర్గా ఉన్నారంటే ఈ వీడియో చూడండి. ఒకవేళ మీకు అటు ఇటుగా ఉందనుకోండి, వెట్ కఫా డ్రై కఫా అని కన్ఫ్యూజన్లో ఉంటే గనక ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేసి పైన కనిపిస్తున్న ఐ కార్డ్స్లో నేను ఒక వీడియో లింక్ ఇస్తాను అనమాట. ఆ వీడియోలో ఏంటి అంటే మీకు క్లారిఫై అవుతుంది అసలు మన చిన్నారులకు వచ్చింది వెట్ కఫా డ్రై కఫా అని చెప్పేసి మనం ఒక నిర్ధారణ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత మీ బేబీస్కి వచ్చింది వెట్ కఫ్ అనుకోండి, ఆల్రెడీ మన ఛానల్లో వెట్ కఫ్కి సంబంధించి చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వాటిలలో మీకు ఏది నచ్చింది, ఏది అనుకూలంగా ఉంది, మీ ఇంట్లో ఏవి లభిస్తున్నాయో వాటితో చేసుకుంటండి. ఒకవేళ డ్రై కఫ్ అనుకోండి, ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో డ్రై కఫ్కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను నేను. ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే మీకు ఏది నచ్చితే లేదంటే కనుక మీ వంటగదిలో ఏవి లభిస్తే వాటితో మీరు ఆ హోమ్ రెమెడీ చేసుకుని మీ చిన్నారులకి ఇచ్చినట్లయితే త్వరగా క్యూర్ అవుతుందండి. అలాగే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట, అడల్ట్స్ కూడా ట్రై చేయొచ్చు ఈ హోమ్ రెమెడీస్ అనేవి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఒకవేళ మీకు కనుక ఈ హెల్త్ టిప్స్, ఈ హోమ్ రెమెడీస్ మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ అవుతాయి అని ఖచ్చితంగా మీకు అనిపించినట్లయితే లైక్ కొట్టండి. కనీసం మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయినా పర్లేదు, నాకు లైక్ కొట్టండి. ఇప్పుడు నాకు నా ఛానల్ చూస్తే నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, బట్ ఏంటంటే నాకు లైక్స్ లేవన్నమాట నా ఛానల్లో. సో సబ్స్క్రైబ్ అవుతున్నారు కానీ లైక్స్ లేకపోయే పాటలో నాకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఏంటిది, వాళ్ళకి ఇష్టం లేదా, లేదంటే కనుక వాళ్ళకి నచ్చలేదా, హోమ్ రెమెడీ ట్రై చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదా, ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. సో నాకు సబ్స్క్రైబ్ అవ్వకపోయినా పర్లేదండి, మళ్ళీ చెప్తున్నాను, నాకు సబ్స్క్రైబ్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ అన్నా కొట్టండి. ఎందుకంటే ఫస్ట్ నాకు నేనే పాజిటివ్నెస్ తెచ్చుకోవాలి. ఓకే, ఈ వీడియో హెల్ప్ అయింది, లేదా ఈ వీడియో యూస్ అవుతుందని వాళ్ళకి అనిపించింది, అందుకే వాళ్ళు లైక్ కొట్టారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేవి, ఇలాంటి హెల్త్ టిప్స్ అనేవి నేను ఇంకొన్ని ఫర్దర్ వీడియోస్లో చేస్తాను. నాకు సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే నాకు లైక్స్ లేకపోయే వాటికి ఏమవుతుందంటే పాజిటివ్నెస్ ఉండట్లేదు, ఏంటి ఈ వీడియోకి లైక్స్ లేవు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నాను నేను. సో దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ మీకు ఏది నచ్చితే అది అట్లీస్ట్ లైక్ కన్నా కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయినా పర్లేదు. సో ఇక మనం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్టెడ్. అయిపోయింది, ఒక వీడియో అయిపోయింది, ఇంకో వీడియో చెప్పాలి. ఏంట్రా, ఫస్ట్ హోమ్ రెమెడీ చూద్దాము. సాధారణంగా మన చిన్నారులకి పాలిస్తూ ఉంటాము కదా, ఏదో ఒక మిల్క్ పౌడర్ కలిపేసి. అలా కాకుండా డ్రై కఫ్ వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి చేసి మీ చిన్నారులకి ఇవ్వండి. నన్ను అడిగితే ఈ మిరియాలు అనేవి మన వంటగదికి రాజులాంటివి అండి. ఎందుకంటే ఈ మిరియాల్లో అన్ని రకాలైన పోషక విలువలు కూడుకుని ఉన్నాయన్నమాట. అంతేకాకుండా అన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు పని చేస్తుంది, మ్యాక్సిమం వర్క్ అవుతుందండి. ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మ్యాంగనీస్ ఉంటాయి, విటమిన్ కే కూడా ఉంటుందండి. ఇందులో చాలా పవర్ఫుల్ అనమాట. ఇది కింగ్ అనే చెప్పుకోవాలండి బ్లాక్ పెప్పర్ మాత్రం. ముందుగా ఒక 10 మిరియాలని తీసుకుని మెత్తగా దంచుకోండి. పాలను కూడా పొంగు రానివ్వండి. మీరు పాలు కాగుతున్నప్పుడే ఈ మిరియాల పౌడర్ని మాత్రం వేయకూడదండి. ఒకవేళ వేసినట్లయితే పాలు ఇరిగిపోతాయి అన్నమాట. అందుకనే అస్సలు వేయకూడదు. చూడండి, ఇలా మిరియాలని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ మిరియాల పౌడర్ని 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత తురుముకున్న బెల్లాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చక్కగా బెల్లం కరిగే అంతసేపు పాలుని తిప్పుకోండి. బెల్లం కరిగిన తర్వాత
వడకట్టుకుని మీ చిన్నారులకి ఇచ్చేయండి. ఇది అడల్ట్స్ అయినా తీసుకోవచ్చండి. ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ రెమెడీ అండి. డ్రై కఫ్కి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం అలా సిప్పేస్తూ ఉంటే గొంతు దగ్గర ఆహా అనిపిస్తుందండి. చాలా రిలాక్స్గా ఉంటుంది మనకు కూడా. సో ఈ హోమ్ రెమెడీ మాత్రం మీరు తప్పకుండా పాటించండి. ఒకవేళ మీకు డ్రై కఫ్ వచ్చినట్లయితే మీకు కానీ మీ చిన్నారులకి కానీ. ఇప్పుడేక సెకండ్ హోమ్ రెమెడీ చూద్దాము. పాలుని ఫస్ట్ కాగనివ్వండి. ఆ తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోండి. వడకట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే ఈ బెల్లంలో చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా. సో వడకట్టుకుంటే అవేమి మన చిన్నారులు తాగరనమాట. అందుకని మీరు వడకట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా వడకట్టేసుకున్న తర్వాత ఇంకేముందండి, మన చిన్నారులకి ఇచ్చేయటమే. ఇప్పుడు మనం ఇక థర్డ్ హోమ్ రెమెడీ చూసేద్దామండి. ఇది ఓన్లీ అడల్ట్స్కి మాత్రమేనండోయ్, ఎందుకంటే ఇది ఎప్పుడు మా పాపకి యూజ్ చేయలేదన్నమాట. ఓన్లీ మేము మాత్రమే యూజ్ చేసామండి. ఎప్పుడైనా ఇంట్లో మిల్క్ లేనప్పుడు ఈ హోమ్ రెమెడీ పాటిస్తూ ఉంటామన్నమాట. ముందుగా మనం 4 లవంగాల్ని తీసుకుని దంచుకోవాలండి. మెత్తగా పౌడర్ లాగా అవ్వాలన్నమాట. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీని తీసుకోండి ఒక బౌల్లో. అందులోనే ఒక చిటికెడు దంచుకున్న లవంగాల పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోండి. దీన్ని రోజుకి 3 పూట్ల తీసుకున్నట్లయితే, అంటే పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నట్లయితే 3 to 4 డేస్లో మనం రికవరీ అయిపోతామండి. సో ఇవేనండి మేము జనరల్గా ఫాలో అయ్యే హోమ్ రెమెడీస్. వచ్చేసరికి మా ఇంట్లో డ్రై కఫ్ వచ్చినప్పుడు ఒక్కోసారి పాలుంటే కనుక అలా మిరియాల పాలు తీసుకుంటాం, లేదంటే టర్మరిక్ వేసుకుంటాం. ఒక్కోసారి పాలు ఉండవు, అలాంటి టైంలో ఏం చేస్తామంటే హనీ, ఒక్కోసారి ఓన్లీ హనీ తీసుకుంటాం, ఒక్కోసారి ఏంటంటే హనీ విత్ లవంగాలు తీసుకుంటాం. అలా కాంబినేషన్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇవి ట్రై చేయండి, మ్యాక్సిమం బెస్ట్ రిజల్టే ఇస్తాయి ఇవి మాత్రం. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మీ అందరికీ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.